ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ద్విచక్ర వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, వీటి వల్ల బస్టాండ్ ఆవరణలో బస్సులు రివర్స్ తీసుకోవాలన్నా, బస్సులు తిరగాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ పేర్కొన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రయాణికులు గిఫ్ట్ స్కీములను సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. బద్వేల్ నుంచి కడపకు వెళ్లే పల్లె వెలుగు మరియు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో గిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మీరు తీసుకున్న టికెట్ వెనుక వైపు మీ పేరు, మీ యొక్క సెల్ నెంబర్ రాసి మీరు దిగేటప్పుడు ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్లో వేయాలన్నారు. ఈ స్కీమ్ నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఈ నెల 31వ తేదీన మధ్యాహ్నం లక్కీ డ్రిప్ తీసి వారికి బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. బద్వేల్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు నమస్తే అండి. మేము కొత్తగా బద్వేల్ నుంచి కడపకు పోయే సర్వీసులకు గిఫ్ట్ స్కీమ్ సిస్టమ్ పెట్టామండి. నిన్నటి నుంచి 30వ తేదీ వరకు పెట్టినాము. సో మీరు చేయవలసిన పని ఏమంటే, మీరు దిగేటప్పుడు మీరు తీసుకున్న టికెట్ వెనకాల మీ పేరు, మీ ఫోన్ నెంబర్ వేసి డ్రైవర్ వెనకాల ఉన్న గిఫ్ట్ బాక్స్లో వేసేసేయడం, అంతే అండి, ఇంకేం లేదు. మేము 30 తేదీ వరకు తీసుకున్నాం. 31వ తేదీ తెల్లవారి బాక్స్ని కలెక్ట్ చేసుకుని గిఫ్ట్కి మధ్యాహ్నం 12 గంటలప్పుడు బస్టాండ్లోనే డ్రా చేస్తామండి. అందులో వచ్చిన ముగ్గురి పేర్లు మేము అనౌన్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తున్నామండి. ఇవన్నీ దేనికంటే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ఎక్కాలి, ఆర్టీసీ బస్సునే వాడుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే మేము ఈ గిఫ్ట్ స్కీమ్ సిస్టమ్ పెడుతున్నాము. ఈసారి బద్వేల్ కడప రూట్లో పెడుతున్నాం. అట్లా ఒక 15 ఒక్కొక్క రూట్లో సెలెక్ట్ చేసుకుని పెడతామండి. సో ఏదైనా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ఎక్కాల్సిందనే ఉద్దేశము. మీకు ఏదైనా బద్వేలు కడప రూట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, లేదా బస్టాండ్లో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, నాయక్ గారు, ఆయన కానీ ఇన్ఫామ్ చేయండి, రెక్టిఫై చేయగలము. ఈ పనిలో పనిగా ఇంకొక విషయం ఏమంటే, బస్టాండ్లో అనధికార వాహనాలు విపరీతంగా అయిపోయినాయండి. లెక్క జమ లేకుండా పెట్టేస్తున్నారు. 2 వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, లైట్ మోటార్ వెహికల్స్ కానివ్వండి, అలాగే ఆటోలు కానివ్వండి, బాధ్యత రహితంగా బళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ సైకిల్ స్టాండు, స్కూటర్ స్టాండ్ ఉండి కూడాను తెల్లవారి కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, లేకుంటే వేరే పని మీద ఉన్న వాళ్ళు కావచ్చు, బస్టాండ్లో పడేసి వెళ్ళిపోయి మన రాత్రి ఇప్పుడు తీసుకుంటున్నారు. అలాంటి వెహికల్స్ అన్నీ అబ్జర్వ్ చేసి మొత్తం గ్యారేజ్లోకి తోసుకుంటూ పోతామండి. మళ్ళీ రవాణా శాఖ అధికారులు అప్పగిస్తాం. తర్వాత చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. అందరూ అనాధికారంగా పెట్టిపోతున్నాం. ఏదైనా ప్యానిక్ దింపాలన్నా ప్రిన్సిపాల్ రండి, వచ్చి 5 నిమిషాలు స్కూటర్ పెట్టేసి మీ పని మీరు కానిచ్చుకొని వెళ్ళిపోండి. కార్గో ఉంది, కార్గోలో పెడతారు. ఒక 15 నిమిషాలు ఉంటుంది. మీ స్కూటర్లో సామాన్లు పెడతారు, అక్కడ పోయేసి కార్గోలో ఇచ్చేసి వెళ్ళిపోండి. అంతేగాని తెల్లవారు నుంచి రాత్రి వరకు మీ బస్సులు కాపలా కాదండి బస్టాండ్ ఉండేది ప్రయాణికుల కోసము. అందులో చాలా చిన్న బస్టాండ్, ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంది. బస్సులు రివర్స్ తీసుకుంటే స్కూటర్లు 2-3 స్కూటర్లు గుర్తినారండి. దానికి ఏమన్నా మనుషులకి ఏమన్నా అయితే ఎవరండి జవాబుదారీ? ఇంతవరకు ఏది దైవం దేవాలో ఏం కాలేదు. ఏమనైతే నష్టపోయింది ఈ స్కూటరిస్టులు వాళ్ళేండి, బస్సు వాళ్ళు కాదండి. కానీ చెడ్డపేరు వచ్చేది ఆర్టీసీకి వస్తుంది. కాబట్టి ముందే తెలియజేస్తున్నానండి పట్టణ ప్రజలందరికీ, దయచేసి మీరు బస్టాండ్లో ఏదో వర్క్ ఉంటే జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసుకుని తీసుకెళ్ళిపోండి. అంతేగాని పార్కింగ్ ప్లేస్లో వాడుకోవద్దండి ఆర్టీసీ జాగాను. మళ్ళీ స్కూటర్లకు 500, ఈ కార్లో పెడితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఫైన్ పెడితే మాత్రం మేము 1000 రూపీస్ ఫైన్ వేస్తామండి. లేదంటే బండి తోసుకుంటే గ్యారేజ్ పెట్టేస్తామండి. అది రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తామండి. తర్వాత మీ లైసెన్సులు, ఇన్సూరెన్స్లు చూసి చాలా తతంగం జరుగుతుందని మీ ఇష్టం అని చెప్తున్నాను. చాలా ఇబ్బంది. ప్రయాణికుల సేఫ్టీ గురించి మేము మాట్లాడుతున్నాము. అంతకించి మాకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఎట్టిపోతే వదిలేస్తే ప్రయాణికులు రేపు ఏమనైతే రెస్పాన్సిబిలిటీ అండి. మేము ఎంతసేపు ఆర్టీసీ బస్సునే ఎక్కండి, ఆర్టీసీ బస్సు మీకు సేఫ్టీగా ఉంటుందని మేము చెప్పుకుంటామే. బస్టాండ్ అంటే సేఫ్టీ లేకపోతే ఎలాగండి? అదే చెప్తున్నాను. మీకు సేఫ్టీ 100% కావాలంటే బస్టాండ్లో రద్దీ తగ్గించండి, అనధికార వాహనాలు రానికుండా చేయండి. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద కూడా ఉంది. మేము కూడాను తెల్లవారి పూట 2 మనుషులు పెట్టి కంట్రోల్ చేస్తున్నాము. కానీ ప్రజలందరూ చేసేది ఒక ఎత్తైతే మేము చేసేది అంత మధ్య. కాబట్టి మీరందరూ సమిష్టి కృషితో మాకు సహకరించాల్సి కోరుతున్నాము. సో ప్రయాణికుల యొక్క సేఫ్టీనే మా యొక్క ఆర్టీసీ బాధ్యత అండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు మరీ గమనించుకోగలరు. మీకు వేరే రూట్లలో ఎక్కడన్నా వెహికల్స్ ఇబ్బంది ఉంటే టైమింగ్స్ కానివ్వండి, రిజర్వేషన్ గురించి కానివ్వండి, మాకు తెలియజేయండి.
మేము మీకు దానికి సొల్యూషన్ చూస్తాము. అలాగే చాలామందికి ఎంక్వైరీ నెంబర్ తెలియడం లేదు ఇక్కడ. సో ఆ ఎంక్వైరీ నెంబర్ మీకు ఒకసారి చెప్తాను, సో అది నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ఫోన్ తెలియడం లేదు ఎంక్వైరీకి. సో ఆ నెంబర్ ఒకటి మీకు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎంక్వైరీ నెంబర్ 8332039354. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్టీసీ బస్ స్టేషన్ ఎంక్వైరీ నెంబర్ 8332039354.